ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు. నక్కపల్లి మండలంలోని విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగా చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. 1,35,000 కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించింది. రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీ ఐఐసికి ఆదేశాలిచ్చింది. టౌన్షిప్ ఏర్పాటు కోసం 440 ఎకరాల భూమి కేటాయించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజ్ ప్రకటించింది. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్లైన్ విధించింది. 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది ప్రభుత్వం. 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి అనుమతులిచ్చింది సర్కార్. మొదటి దశలో 2 బల్క్ బెర్తులు, రెండో దశలో 4 బల్క్ బెర్తులు నిర్మించనున్నాయి ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్లాంట్ కంపెనీలు. తొలి దశలో 3, రెండో దశలో 6 మల్టీపర్పస్ బెర్తులను నిర్మించనున్నారు. తొలి దశలో పోర్టుకు 148.26 ఎకరాలు, రెండో దశలో మరో 168 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. తొలి దశలో 5,816 కోట్లు, రెండో దశలో 5,382 కోట్లు వెచ్చించనున్నారు. ఈ క్యాప్టివ్ పోర్టు తొలి దశ పనులు జనవరి 2029 నాటికి, రెండో దశ పనులు 2033 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులతో మొత్తం 60,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.